ఓం శ్రీ గణేష పురాణము 39 అధ్యాయము గజానన వైభవం. కశ్యప వృత్తాంతం. బ్రహ్మదేవుడు తిరిగి వ్యాస మహర్షికి గజాననుడి లీటలా విశేషాల్ని ఇలా చెప్పడం ప్రారంభించాడు. వ్యాస, పూర్వం ఒకప్పుడు కాలప్రళయం సంభవించి సమస్త సృష్టి నశించిపోయింది. అప్పుడు నాకు గజాననుడు ప్రత్యక్షమై ఇలా కర్తవ్యబోధ చేశాడు. బ్రహ్మదేవ, నువ్వు వెంటనే సృష్టి కార్యక్రమాన్ని ప్రారంభించు. వివిధ రకాల సృష్టిల్ని చేయి. పూర్వం ఉన్నవన్నీ తిరిగి సృష్టించు అని ఆజ్ఞాపించాడు. ఆయన మాటలు అనుసరించి నేను మొదటగా సంకల్పించి 7 మహర్షుల్ని సృష్టించాను. వారే నా మానసపుత్రులు. వారెవరంటే కశ్యపుడు, గౌతుడు, జమదగ్ని, వశిష్ఠుడు, భరద్వాజుడు, అత్రి, విశ్వామిత్రుడు అనేవారు. పుట్టుకతోనే సకల శాస్త్ర కోవిదుల వాళ్ళైన వారంతా నాకు నమస్కరించి, తండ్రి, మేమేం చేయాలో ఆజ్ఞాపించండి, మీరేం చెబితే దాన్ని ఆచరిస్తామన్నారు. అప్పుడు వారందరిలోకి పెద్దవాడైన కశ్యపుణ్ణి పిలిచి, నాయనా, నీవు నీ శక్తి సామర్థ్యాలతో సమస్త సృష్టిని కొనసాగించు. అందుకు తగ్గ శక్తి నీకు రావటం కోసం నేను చెప్పిన గణేష మంత్రాన్ని జపించు అని ఆ మంత్రాన్ని ఉపదేశించాడు. కశ్యపుడు నా మాట ప్రకారం అరణ్యానికి వెళ్ళి 1000 దివ్య వర్షాల గణపతి మహాంత్రాన్ని జపించాడు. కశ్యపుడి భక్తి ప్రత్యుత్తులకు సంతోషించిన గజానుడు 4 భుజాలతో పాశాంకుశాలని, దంతాన్ని, అక్షమాలని, మెడలో వివిధ రకాల ఆభరణాలని, సర్వ యజ్ఞోపవేతాన్ని, తలపై మణిమైన దివ్య కిరీటాన్ని ధరించి కోటి సూర్యుల కాంతితో సాక్షాత్కరించాడు. అలా ప్రత్యక్షమైన గజాననుడు చిరుగజ్జలు ధరించిన తన అందమైన పాదాలతో ఆనందంగా నాట్యం చేయడం ప్రారంభించాడు. ఆ దివ్యనాట్యం చూసి ఆనందంతో పులికించిపోయాడు కశ్యప మహర్షి. వెంటనే స్వామికి 2 చేతులు జోడించి, గజానన, నా జన్మ ధన్యమైనది. ఎంతో సుందరమైన నీ దివ్య దర్శన భాగ్యాన్ని నాకు కల్పించావు. నా అదృష్టం ఎంతో గొప్పది స్వామి. నిర్గుణుడివి, గురువులాగా శరణ పొందదగిన వాడివి, పరబ్రహ్మ స్వరూపుడివి, సకల దేవతల్ని అనుగ్రహించిన వాడివి, దేవాది దేవుడివి అయిన నీవు నా భాగ్య విశేషంతో దర్శనమిచ్చావు. నీ దయాహృదయానికి వేల వేల నమస్కారాలు సమర్పిస్తున్నాను ప్రభు అని వినయంగా స్తుతించాడు. దానికి ఆనందించిన గజానుడు, కశ్యప, ఏ వరం కోరి నా గురించి తపస్సు చేశావో దాన్ని కోరుకు, తప్పక నెరవేరుస్తానన్నాడు. కశ్యపుడు ఎంతో శాంతంగా, స్వామి, సమస్త సృష్టిని వివిధ రకాలుగా సృష్టించగలిగే సామర్థ్యాన్ని నాకు ప్రసాదించి, ఎప్పుడూ నీ పాద పద్మాల మీద ధ్యాస తొలగిపోకుండా అనుగ్రహించు. భక్తితో నేను పిలిచినప్పుడల్లా నాకు నీ దర్శనాన్ని ప్రసాదించు. నీలాంటి సత్పురుషుడు నాకు కలిగే ఎలా అనుగ్రహించు. ఇవే స్వామి నేను కోరుకునే వరాలన్నాడు. నీవు కోరినవన్నీ అనుగ్రహిస్తున్నాను, నీకు శుభము కలుగుగాక అని ఆశీర్వదించి గజాననుడు అంతర్ధానం కాగా, వరాలు పొందిన కశ్యపుడు ఎంతో ఆనందంగా తిరిగి తన స్వస్థానానికి వెళ్ళిపోయాడు. కొంతకాలం గడిచాక కశ్యప మహర్షికి శరీరంలో ఒక తెలియని వ్యాధి సంక్రమించింది. దానితో శరీరాన్ని ఏమాత్రం లేపలేక అశక్తుడైపోయాడు. తాను నిత్యం చేయాల్సిన కర్మల్ని కూడా చేసే స్థితిలో లేక చిక్కి నీరసించిపోయాడు. ఆ సమయంలో ఆయనకి వరప్రధానుడైన గణేశుడు గుర్తుకొచ్చాడు. వెంటనే మనసులో ఆయన్ని భక్తితో స్మరించాడు. ఆశ్చర్యంగా అప్పటిదాకా ఆయన్ని పట్టి పీడించిన వ్యాధి మాయమైపోయింది. తిరిగి మునుపటిలాగా పూర్తి ఆరోగ్యాన్ని పొందాడు. ఒకనాడు తన ప్రియ భార్యలైన దితి, అతిథి, వినతి, కద్రువ మరి 10 మంది భార్యల్ని పిలిచి వారందరికీ సంతానాన్ని ప్రసాదించాడు. కశ్యపుడి అనుగ్రహంతో అదితికి దేవతలు, దితికి దైత్యులు, వినతికి గరుత్మంతుడు, కద్రువకి సర్పాలు జన్మించారు. అదేవిధంగా కశ్యపుడి మిగిలిన 10 మంది భార్యల ద్వారా క్రమంగా గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురస, సిద్ధ, చారణ గణాలు సృష్టించబడ్డారు. తర్వాత కశ్యపుడు భూమిని, పర్వతాల్ని, వృక్షాలని, నదుల్ని, సముద్రాలని, ఓషధల్ని, అరణ్యాలని, సమస్త ధాతువుల్ని, బంగారాలంటి లోహాలని, ఖనిజాలని, పక్షి జాతులని, క్రూర మృగాలని, క్రిమి కీటకాలని, ఇలా సమస్త జీవజాతుల్ని సృష్టించాడు. ఇలా చరాచర సృష్టి మొత్తం ఆవిర్భవించింది. కశ్యపుడు తనకి జన్మించిన సంతానాన్ని దేవతలు, దానవులు, నాగులు, సిద్ధ, సాధ్య, కిన్నరాది గణల వారందరినీ పిలిచి వారందరికీ వారి వారి అర్హతలకి తగ్గట్టుగా ఒకరికి ఏకాక్షరీ గణపతి మంత్రాన్ని, కొందరికి షడక్షరీ మంత్రాన్ని, మరికొందరికి ద్వాదశాక్షరీ మంత్రాన్ని క్రమంగా ఉపదేశించాడు. వారందరితో, పుత్రులారా, మీరంతా నేను ఉపదేశించిన గణపతి మంత్రాలని శ్రద్ధగా జపించండి. మీ అందరికీ గజానుడి సాక్షాత్కారం లభిస్తుంది అని ఆజ్ఞాపించాడు. కశ్యపుడు చెప్పినట్టే వారంతా ఎంతో దీక్షగా తమకిచ్చిన మంత్రాలని శ్రద్ధగా జపించారు.
1000 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒక శుభముహూర్తంలో గజాననుడు వారందరికీ వారు ఉపాసించిన మంత్రమూర్తిగా దర్శనమిచ్చాడు. కొందరికి రక్తవర్ణంతో 6 చేతులతో కనిపించగా, మరికొందరికి 4 భుజాలతో, ఇంకొందరికి దశభుజాలతో, ఇలా బాలగణపతిగా, తరుణ గణపతిగా, వృద్ధుడిగా, ధూమ్రవర్ణుడిగా, అష్టాదశ భుజాలు కలిగిన దివ్యమూర్తిగా వివిధ రకాల రూపాలతో దర్శనమిచ్చాడు. ఆ విధంగా తాము ఉపాసించిన మంత్రానికి అనుగుణమైన రూపాలలో తమకు దర్శనమిచ్చిన గజానుడిని వారంతా ఎంతో ఘనంగా ఇలా స్తుతించారు. సకల దేవతా గణాలు చేసిన గజాస్తుతి. యశోనంతశక్తిరనేకాస్య జీవ యతో నిర్గుణ దప్రమేయాద్గుణాస్తుతే యతో భాతి సర్వం త్రిధా భేదభిన్నం సదా తంగణేశం నమో నమో భజామహ యతశ్చ విరాసి జగత్సర్వేత్తు స్తదాబ్దాసనో విశ్వకో విశ్వగోప్త తదేంద్రాయో దైత్యసంఘ మనుష్య సదాతం గణేశం నమోమో భజామం యతో వహ్నిభాను భవో భూర్జలం చ యతస్సాగరాశ్చంద్రమా వ్యోమవాయు యతస్తావరాజ్యాంగమ వృక్షసంఘ సదాతం గణేశం నమోమో భజామహం యతో దానవాం కిన్నరాం యక్ష సంఘాం యతశ్చారణ వారణస్వ పదశ్చ యతః పక్షికీట యతో వీరద్రస్య సదాతం గణేశం నమోమో భజామహం యతో బుద్ధిరజ్ఞాననాశో ముముక్షోర్యత సంపదో భక్తి సంతోషకాశ్యుః యతో విఘ్ననాశో యత కార్యసిద్ధి సదాతం గణేశం నమోమో భజామః యతః పుత్ర సంపత్యో వాంఛితార్థో యతో భక్తి విద్యాస్తదా నేకరూప యతస్మోక మోమో యతః కామయేషే సదాతం గణేశం నమోమో భజామం యతో నంతశక్తి సశేషు బభూధ ధరాధరాణనేకరూపే చ శక్తి యతోనేకధా స్వర్గలోకా హి నానా సదాతం గణేశం నమోమో భజామహ యతో వేదవాచో వికుంఠ మనోభి సదా నేతితి తాయం గుణితం పరబ్రహ్మరూపం చిదానందభూతం సదాతం గణేశం నమోమో భజామహ. నిర్గుణ పరమాత్మవి, అనంతశక్తి స్వరూపుడివి, సకల జీవులలో ఉండే ఆత్మరూపుడివి, అప్రమేయ గణస్వరూపుడివి అయిన గణేశ నీకు నమస్కారం. అనంతం, నిర్గుణం, అపరిమితం, భేదారహితం, అనాది అయిన నీ పరబ్రహ్మ స్వరూపానికి వందనం. ఈ సమస్త విశ్వం చరాచర జీవస్వరూపాలు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు, విశ్వంలో ఉన్న సకల దేవతలు, అష్టదిక్పాలకులు ఎవరి వల్ల ఉద్భవించారో అలాంటి విశ్వరక్షకుడు, సృష్టికర్త అయిన గణేశుడికి నమస్కారం. ఇంద్రాది సకల దేవతలు, దైత్య సంఘాల, పశుపక్షి కీటకాది సమస్త జీవజాల రూపాలని ధరించిన గణనాథ నీకు నమస్కారం. అంతరాత్మస్వరూపుడివి, అంతర్యామి అయిన గణేశ నీకు వందనం. అగ్నిహోత్రం, ఆకాశం, భూమి, నీరు, సముద్రాలు, సూర్యచంద్రులు, గ్రహాలు, నక్షత్రాలు, గాలి, ఆకాశం, స్వర్గం, పాతాళం, స్థావర జంగమాత్మకాలైన సృష్టి ఇవన్నీ ఎవరి నుంచి ఆవిర్భవించాయో ఆ గణేశుడికి నమస్కారం. యక్షరాక్షస కిన్నెర సిద్ధ చారణ కింపురుషాది గణాలు, గజాలు, అశ్వాలు, మృగాలు, పక్షులు ఎవరి నుంచి జన్మించాయో అలాంటి సృష్టికర్త పరమాత్మ అయిన గజాననుడికి వందనం. సద్బుద్ధి, అజ్ఞానాన్ని నశింపచేసుకోగలిగే జ్ఞానం, మోక్షాన్ని కోరుకోవాలనుకునే వివేకం లాంటి సద్గుణాలు ఎవరి వల్ల కలిగాయో ఆ గణేశమూర్తికి నమస్కారం. తన నిజభక్తులకి సంపదల్ని, సుఖ సంతోషాలని అనుగ్రహించేవాడు, కోరిన కోరికలు తీర్చే వరప్రదాయకుడు, సమస్త విఘ్నాలని నివారించేవాడు, సమస్త కార్యసిద్ధిని కలిగించేవాడు అయిన గణేశుడికి శరణం శరణం. పుత్రుడు, భార్య, సంపదలు, భోగాలు, సమస్త సుఖాలు, కోరిన కోరికలు ఎవరి నుంచి ప్రాప్తించబడుతున్నాయో అలాంటి అనేక స్వరూపుడివి, భక్తి విద్యా ప్రదాయకుడివి, సర్వేశ్వరుడు అయిన గణేశుడికి వందనం. ఏ పరమాత్మ అనంతశక్తితో ఆదిశేషుడు భూమిని భరించగలిగే సామర్థ్యాన్ని పొందాడో ఆ స్వామికి వందనం. ఎన్నో రూపాల ధరించి స్వర్గ మర్త్య పాతాళ లోకాలలో సాక్షాత్కరించిన బహురూపధారి గణేశుడికి నమస్కారం. వేదాలన్నీ ఏ పరమాత్మని స్తుతించలేక మౌనంగా ఉండిపోయాయో, మనస్సుకి మాటకి అందని ఏ పరబ్రహ్మ స్వరూపాన్ని వివిధ తత్వాలన్నీ నేతి అని వర్ణించలేకపోయాయో,
అలాంటి సచ్చిదానంద స్వరూపుడు పరబ్రహ్మ అయిన గణేశుడికి నమస్కారం. వ్యాస ఈ విధంగా కశ్యపుడి సంతానమైన సకల దేవతలాది గణాల్ని గణేశుణ్ణి స్తుతించి ఆయన దివ్యానుగ్రహానికి పాత్రులయ్యారు. తిరిగి వారంతా స్వామి పాదాల మీద పడి నమస్కరించగా గజాననుడు మరింత ప్రసన్నుడై, కశ్యపుత్రులారా, సకల జీవులారా, మీరు చేసిన స్తుతి నాకెంతో సంతోషాన్ని చేకూర్చింది. మీరు చేసిన ఈ దివ్యసూత్రం ఎంతో మహిమాన్విత్యమైనదిగా లోకంలో ప్రసిద్ధి చెందుతుంది. గజాననుడు చెప్పిన గజానన స్తుతి ఫలం. మీరు చేసిన ఈ దివ్య స్తోత్రాన్ని త్రిసంధ్యల్లో పఠించిన వాడికి పుత్ర సంతానం కలుగుతుంది. ఆరోగ్య సౌభాగ్యాలు లభిస్తాయి. అన్ని కార్యాలలో విజయం, కీర్తి, సంపద ప్రాప్తిస్తుంది. ఆ జీవుడి జీవితాంతం కావలసిన సుఖాలన్నీ అనుభవించి చివరికి మోక్ష సామ్రాజ్యాన్ని చేరుకుంటాడు. త్రిసంధ్యలో 3 సార్లు చొప్పున ఈ స్తోత్రాన్ని 8 రోజుల పాటు వరుసగా 8 సార్లు పఠిస్తే సకల కార్యాలు సిద్ధిస్తాయి. చతుర్దశి తిథి నాడు 8 సార్లు చొప్పున క్రమంగా పఠిస్తూ ఉంటే అష్టసిద్ధులు ప్రాప్తిస్తాయి. ప్రతిరోజు 10 సార్లు ఈ స్తోత్రాన్ని 1 మాసం రోజులు పఠిస్తే రాజబంధనం నుంచి విముక్తి లభిస్తుంది. ప్రతి రోజు లేక చతుర్దశి నాడు 21 సార్లు ఈ దివ్యమంత్రాన్ని పఠిస్తే విద్య కావలసిన వారికి విద్య, ధనం కోరిన వారికి ధనం, సంతానం కావలసిన వారికి సంతానం, ఎవరికి ఏ కోరిక ఉంటే అది తీరిపోతుంది. ఈ విధంగా గజాననుడు దేవగణాదులు చేసిన గజానన స్తుతి ఫలితాన్ని వారికి వివరించి, వారందరూ కోరుకున్న వరాలన్నీ వారికి ప్రసాదించి, అందరూ భక్తితో నమస్కరించగా వారిని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు. అప్పుడు సకల దేవతా మునిగణాల వారంతా తమకి గజాననుడిచ్చిన వరాలతో ఎంతో సంతృప్తి చెంది ఎవరికి వారు వేరువేరుగా గణపతిమూర్తుల్ని ప్రతిష్ఠించి ఆరాధించారు. దేవతలు స్థాపించిన మూర్తి పేరు సుముఖుడు, మునులు స్థాపించిన మూర్తి పేరు ఏకదంతుడు, గంధర్వులు, కిన్నెరులు స్థాపించిన మూర్తి పేరు కపిలుడు, గృహ్యకులు, చారకులు, సిద్ధులు స్థాపించిన మూర్తి పేరు గజకర్ణకుడు. ఈ విధంగా దేవతా మునిగణాలు ఆయా గణపతి మూర్తుల్ని స్థాపించి పూజించగా ఆ పూజ్యపులంతో వారంతా దివ్య విమానాన్ని ఎక్కి స్వర్గానికి వెళ్ళిపోయారు. తరువాత భూలోకవాసులంతా కలిసి గణపతిని 5 లంబోదరుడు అనే పేరుతో పూజించి తరించారు. పక్షిజాతులన్నీ 6 వికటుడు అనే పేరుతో స్వామిని పూజించి వనాలలోకి ఎగిరిపోయాయి. అలాగే పర్వతాలు, వృక్షాలు 7 విఘ్నేశ్వరుడు అనే పేరుతో గణపతిని పూజించి దాని ఫలితంగా వృద్ధి చెందాయి. పశుగణాదులన్నీ కలిసి ఒక గణేశమూర్తిని ప్రతిష్ఠించి 8 గణనాథుడు అనే పేరుతో పూజించి తరించారు. విషజంతువులన్నీ 9 ధూమకేతు అనే పేరుతో స్వామిని పూజించగా జలాశయాలు, నదులు, సముద్రాలు కలిగి గణపతి 10 గదాధ్యక్షుడు అని పేరుతో అర్పించారు. ఇక క్రిమి కీటకాలు, ఓషధి గణాలు అన్నీ కలిపి ఒక గణేశమూర్తిని స్థాపించి పాలచంద్రుడు అనే పేరుతో ఆరాధించగా చేతనాలైన మిగిలిన జీవులన్నీ కలిసి గణపతిని 12 గజానుడు అన్న పేరుతో అర్పించి తరించాయి. ఈ విధంగా సమస్త లోకాలలో ఉన్న జీవులందరూ గణనాథుడి అనుగ్రహంతో తమ తమ కార్యాలని సక్రమంగా నిర్వర్తించగలిగారు. ఇది శ్రీ గణేశ పురాణములోని 39వ అధ్యాయం సంపూర్ణం.